మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. అన్న నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అన్నయ్య. అన్నా నమస్తే. నమస్తే. ఆదిరెడ్డి వాసు గారిని చూస్తుంటే నీకు హీరో కనిపిస్తున్నాడు, విలన్ కనిపిస్తున్నాడు. అంటే బేసిక్ గా ఇప్పుడు ఒకే కాన్స్టిట్యున్సీలో నుంచి ఇద్దరు హీరోలు అయితే బాగుండదన్న. ఎప్పుడైనా అపోనెంట్స్ ఒకరు హీరో ఒకరు విలన్ లాగే ఉండాలి. మరి ఎవరు హీరో ఇక్కడ? ఎవరు హీరో అనేది మళ్ళీ నన్ను అడుగుతున్నారు. నన్ను ఇరికేయడానికి. మీకు కదే సరే, నువ్వు ఎవరికి చెప్పొద్దు. ఆదిరెడ్డి వాసు గారిని చూస్తే హీరో కనిపిస్తున్నాడా, విలన్ కనిపిస్తున్నాడా? నాకన్నా ఒక యాంగిల్లో హీరోలా కనిపిస్తున్నారు. నాకైతే ఈ యాంగిల్లో ఆ యాంగిల్లోనా అటువైపు గంజాయి డాన్, బ్లేడ్ బ్యాచ్ డాన్ లాగా కనిపిస్తున్నాడు నాకు. నీకేమో హీరో, నాకు యాంగిల్లో. నువ్వు ఇంకా భర్తరాముని చూసుకుంటున్నావు. నాలో నేను భర్తరాముని కాదు, ఆదిరెడ్డి వాసుని. గంజాయి డోన్ ఆడు. నేను అడగడానికి భయం అవుతుంది. ఈ బ్లేడ్ బ్యాచ్ డాన్, గంజాయి డాన్ నన్ను ఏమన్నా చేస్తాడా అనేసి. నిజంగా నా వెనకాల తలవార్ బ్యాచ్ లేదు. చెల్లేమో అడుగుతున్నారు. అన్న చెప్పం అన్న. యాక్చువల్ గా నేను అన్న అసలు ఒకటే రభస ఈ క్వశ్చన్ పైన. మేమిద్దరము ఈ ప్రశ్న ఎంత మందిని అడిగినా కూడా, ముఖ్యంగా ఈ రాజమండ్రి చుట్టే తిరుగుతుంది ఇది ఈ ప్రశ్న. ఎంత మందిని అడిగినా కూడా, ఏ ఎమ్మెల్యేని అడిగినా కూడా సరిగ్గా సమాధానం రావట్లేదు. వాళ్ళు మీరంటారు, మీరు వాళ్ళు అంటారు. ఇట్లా కాదన్న, కరెక్ట్ ప్రశ్న. 2019 వరకు ఎవరున్నారన్న అధికారంలో? మీరే కదా. టీడీపీ 19 వరకు బ్లేడ్ బ్యాచ్ అన్న మాట, గంజాయి బ్యాచ్ అన్న మాట ఎక్కడైనా వినపడ్డాదా? వినిపించలేదు. 19 to 24 ఎవరన్నా అధికారంలో ఉంది? వైసీపీ. ఎవరు ఇప్పుడు మాట్లాడుతుంది మేము అని? వైసీపీ ఎంపీ. అధికార యంత్రాంగం ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ దగ్గర. పోలీస్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ పక్కే ఉంది. వాళ్ళ పక్కన ఉంటారు. ఇన్ని వాళ్ళ దగ్గర ఉండి ఎవరైనా ఇవన్నీ చేస్తే ఉంచుతారన్నా, లోపలేసి మక్కలేసి ఎరకొడతారన్నా. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. చెప్పండి. 2014-19 నుంచి వాళ్ళని సైడ్ చేసేసి ఇప్పుడు మీరు వాళ్ళని ఎదిరించడానికి, ఢీ కొట్టడానికి గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు కదా. అంత సీన్ లేదన్న వాళ్ళకి. ప్రజాస్వామ్యంలో బలంగా ఉండి కార్యకర్తలతోటి దమ్ముగా నిలబడే మమ్మల్ని ఎదుర్కోలేక ఈ దొడ్డిదారిని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ప్రోత్సహిస్తున్నారన్న. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? మీరైనా స్ట్రైట్ చెప్పండి. భరత్ అన్న. భరతేనా? భరత్ వచ్చి ప్రెస్ మీట్ అన్నారు. ఒక ఛానల్ ప్రెస్ మీట్ లో నేను చూశాను. గంజాయికి బ్లేడ్ బ్యాచ్ డాన్ ఆదిరెడ్డి వాసు ప్రూఫ్ కింద అదేదో కేసు నడుస్తుంది అన్న టీవీలో ఇప్పుడు సైమల్టేనియస్ గా వస్తుంది. అది చూసావు నువ్వు కూడా? ఓకే, మరి దానికి సమాధానం ఏం చెప్తారు? అంటే ఆ సమాధానం ముందు చెప్పనా, లేకపోతే ఇవన్నీ ఈవెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒప్పుకుంటారండి? సీక్వెన్స్. 19 అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న వాళ్ళు, భరతరామ్ అన్న వ్యక్తి క్లీన్ గానే ఉన్నాడు అట్లున్నాడు అప్పుడు. ఓకే. ఎప్పుడైతే తనకి ఒక కార్యకర్త అన్నవాడు లేక ఎంపీగా స్వతహాగా క్యాడర్ తయారవడం అనేది కష్టం. ఎందుకంటే ఎమ్మెల్యేలు కాదని ఎంపీల దగ్గరికి వెళ్ళరు. తనకు ఉన్న అదృష్టం సిటీ రూరల్ టీడీపీ ఎమ్మెల్యేలు అయిపోవడం. ఇప్పుడు తనకి ఇమీడియట్గా తన పార్టీలోని ఒక పోటీతత్వంతో యంగ్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళతోటి వాడు తను నిలబడాలి, తనకంటూ ఒక క్యాడర్ ఉండాలి, ఇవన్నీ తయారు చేసుకోవాలి. కాబట్టి వచ్చినోడు మంచోడో చెడ్డోడో చూడాల. వచ్చినోడు తప్పుడు మనిషి అయినా ప్రోత్సహించుకుంటూ పోయాడు. ఆ ప్రోత్సాహం ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఒక వ్యక్తి తలవార్లు ఇచ్చుకొని పొడి చేసి రాత్రిపూట్ల హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తుల్ని ప్రోత్సహించే స్థాయి ఏ స్థాయికి వెళ్ళిందంటే, యువజన విభాగం అధ్యక్షులు ఇచ్చుకునే పరిస్థితికి వెళ్ళి వాళ్ళతోటి రౌడిజం చేసి, గూండాయిజం చేసి, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ, బెదిరిస్తూ, మీరు నమ్మరు, ఒక చర్చ్ పాస్టర్ గారి భూమిని 80 లక్షలు ఒకటి వ్యక్తి ద్వారా ఇబ్బంది పెడితే ఆయన సీఎంఓకి వెళ్ళి రిలీఫ్ తెచ్చుకొని, సీఎంఓ నుంచి చెప్పించుకొని 80 లక్షలు భరతరామ్ తప్పించి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే అంత దారుణమైన ల్యాండ్ గ్రాబింగ్. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, తన యోజన విభాగం అధ్యక్షులు మీకు కూడా చూసి ఉంటారు. కత్తులు వేసుకొని తిరుగుతున్నాడు, బెదిరిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నీ మనిషి తప్పు చేస్తున్నాడని తెలిసినా కూడా నువ్వు అతన్ని పక్కన ఎందుకు పెట్టట్లా? అతను రక్షణ కోసం తిరుగుతున్నాడు అంటున్నాడు, అటు చూపెట్టాడు. కత్తిల్ని ఇలా ఎలా తిప్పుతున్నాడు అన్న. అదే ప్రశ్న అడిగాను, ఎంపీ గారిని అడిగినప్పుడు వెనకాల ఎవరో అతన్ని వెంటాడుతున్నారు కాబట్టి అతను కత్తి తిప్పుకుంటూ పోయాడు అన్న. అతను ఎందుకు వేటాడుతున్నారు? ఇలాగా విచక్షణ కోల్పోయి మనిషిని పొడి చేస్తే రక్తం కనబడుతుంది చూడండి. ఇలాగ విచక్షణ కోల్పోయి మనుషుల్ని పొడి చేస్తే అటు సైడ్ వాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణ కోసం తవర్రా ఇతను వెంట పడతలేదన్న. ఇతను పొడిచి పారిపోతా ఉంటే అతన్ని తవ్వుతున్నారు. ఇది పొడిచిన వీడియో. ఎందుకు పొడిచాడు? గొడవలు, ఆధిపత్యం.
ఆధిపత్యం, వైసీపీలో ఆధిపత్యం. ఈ అబ్బాయి కూడా వైసీపీ కార్యకర్తే. అమ్మా నీకు తూర్పుగోదావరి జిల్లా గురించి తెలుసు కదా, బాగా నీకు ఐడియా ఉంది కదా. చాలా శాంతి కామికులు, మనిషిని బాగా రెస్పెక్ట్ చేస్తారు, చాలా ప్రేమిస్తారు, మనిషి గౌరవం, చాలా గౌరవిస్తారు. కానీ ఇక్కడ కూడా కొంత కల్చర్ ఏదో డైవర్ట్ అయినట్టు మారిందన్న. మారింది 19 తర్వాత మారింది. ఇదే చెప్తున్నా, ఇదే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మా ఇంటి వెనకాల 2 స్ట్రీట్స్ ఏవే ఉండేవారు. ఇదే కందులు దుర్గేష్ గారు మాకు పక్క స్ట్రీట్లో ఉన్నారు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక టైంలోనే అదే వార్డులో ఉండేవారు, మేము ఉంటున్న ప్రాంతంలోనే. ఎవరి కాలు గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారు, సిద్ధాంతాల పరంగా మాట్లాడుకునేవారు, లేకపోతే పార్టీల పరంగా విమర్శ ప్రతి విమర్శ ఉండేది. కానీ వ్యక్తిగతంగా ఈ మాదిరిగా రాజకీయాలు ఎప్పుడూ లేవని. ఈ భరత్రాం వచ్చిన తర్వాత రాజకీయాలు దిగజారిని. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో గొడవాడడం, ఒక్కరితో అతనికి సఖ్యతగా ఉందని చెప్పానండి, ఒక్కరితోటి సఖ్యతగా ఉందని చెప్పానండి. ఇప్పుడు ఇదే అబ్బాయి రాజకీయాలన్నా డే అండ్ ఏంటి, అతను భరతరామైనా పైనుంచి ఊడిపడ్డాడు. ఎక్కడ రాజమండ్రి సిటీలో ఓట్లతోటే చేస్తున్నాడు. తను ఎప్పుడైనా సరే ఒక ఎంపీగా, భరతరాం ఎంపీ కాదు, రాజమండ్రి ఎంపీ. రేపు ఏదైనా అవ్వాలంటే రాజమండ్రి అనే పేరు ముందు ఉంటుంది. అంటే రాజమండ్రి శాశ్వతం. ఈ అబ్బాయి అదేదో సినిమాలో ఉంది, అదే మైకుల్లో ఉంటాడు, ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటాడు. రాజమండ్రి శాశ్వతం. భరతరాం, ఆదిరెడ్డి వాసు, లేకపోతే ఇంకెవరో శాశ్వతం కాదు. ఆ పేరుని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇదే పీత రామకృష్ణ ఏమన్నాడు, పరివర్తన వచ్చింది కాబట్టి నా దగ్గర ఉన్నాడు అన్నాడు. పరివర్తన వచ్చినోడు ఇలా మాట్లాడతాడా? ఈ అమ్మాయి తన వార్డులో తనకు సంబంధం లేకుండా జాయినింగ్లు పెట్టారు. ఏంటంటే జాయినింగ్లు పెట్టారట ఇవాళ? నాకు ఇప్పటి వరకు రాలేదండి. ఏంటి ఆఫీసులో ఫోన్ చేయడం పెట్టి నా వార్డులో జరిగింది నాకు చెప్పరా ముందు? అంటే ఇలా ఎడదీసి పాలించమన్నారా మిమ్మల్ని? పార్టీ సంబంధం లేదు, పార్టీ సంబంధం లేదు కానీ ఇక్కడ జాయినింగ్లు పెడతారు. ఏంటి ఒక్కటే, ఎంత పాలించి ఎప్పుడు పాలినామన్నా, ఎంత ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా వెనకాల మిమ్మల్ని ఆడవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారు, మగవాళ్ళు ఎవరైతే నడుపుతున్నారు అన్ని తెలుసండి. పొడి చేయండి, ఎవరిని పొడి చేస్తారు? పొడి చేస్తానండి. ఎవరిని పొడి చేస్తారా? నన్ను పొడి చేస్తారా, నా మమ్మల్ని పొడి చేస్తారా? ఏ జోలికి? ఇప్పుడు ఈ అడగడం మీ జోలికి రావడమా? ఇప్పుడు అడగడం మీ జోలికి రావడమా? ఓకే, పబ్లిక్ పొడి చేస్తానంటున్నాడు. పొడి చేస్తానండి అంటే నన్న మా ఆయన అడుగుతుంది. ఈవిడి ఆ వార్డ్ ఇన్ఛార్జ్, ఆవిడ తెలియకుండా జాయినింగ్ చేశారని చెప్పాడు. నా జోలికి వస్తే పొడి చేస్తానండి అని. ఇది ఒక వీడియో సిటీలో అన్ని చోట్లకి వైరల్ అయిందని. ఇతను స్టిల్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎక్కడా కూడా భరత్రాం ఆన్ రికార్డ్, నీ వార్డ్ ఇన్ఛార్జ్ ఒక మహిళని పొడి చేస్తానని నీ యువజన విభాగం వ్యక్తి అంటాయి ఉంటే ఎక్కడైనా ఖండించావా భరత్రాం? నేను అడుగుతున్నాను సూటిగా. ఇదే కానీ నా దగ్గర జరిగితే నేను నిలబెడతాను, అయితే పార్టీని సస్పెండ్ చేయిస్తాను. ఎందుకు మాట్లాడట్లా? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే చేసే పరిస్థితిలో ఉన్నారు. తనకు మిగిలింది 4-5. ఆ 4-5 వదులుకుంటే తనకు అది ఉండదు. కాబట్టి వాళ్ళ మీద ఇతను డిపెండ్ అయ్యాడండి. వాళ్ళతో చేసుకోవాలి, తప్పదు. ఈరోజు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటున్నారు. గంజాయి బ్యాచ్ ఏదైతే ద్వారంపూడి వికాస్ రెడ్డి అన్న వ్యక్తి గంజాయి వ్యాపారం, ఇతని స్నేహితుడు, ఇతనితో సైకిల్ తొక్కుతాడు, మిథున్ రెడ్డి గారితో దిగుతాడు, వైవి సుబ్బారెడ్డి గారితో దిగుతాడు, ఎక్కడ ఉంటే అక్కడ క్లోజ్ మీటింగ్స్లో కనబడతాడు. మీకు మళ్ళా ఏదన్నా పేరు చెప్తున్నారు, లీగల్ ఇష్యూస్ వస్తాయి. పర్లేదన్న, మీ వర్డ్ స్టిక్ ఆన్ కావాలి మీరు. నో ఇష్యూస్, అన్ని ఫొటోస్తో సహా ఉన్నాయి. ఫొటోస్ 300 kgs తోటి గంజాయితో దొరికారు తెలంగాణలో, అరెస్ట్ అయ్యాడు అబ్బాయి. ఓకే, అది జరిగింది. ఇప్పుడు మీరు అడిగింది ఉన్నా చూడండి, ఇప్పుడే నాకు తెలిసింది. అది ఉందామా ఎఫ్ఐఆర్ కాపీ? ఫుల్ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలోనన్నా తెలంగాణలోనే ప్రాపర్టీ స్టోలెన్ 3,500 రూపీస్, 3,500 రూపాయలు. మన వాడి ఫ్రెండ్ది అయితే ఒక 300 కోట్లు ఉంటుంది. మనవాడు ఎవరు? అదే మనవాడు అంటే మా భరతరామ్ అని. మీ భరతరామ్ మా కాదండి, మన జర్నలిస్ట్ అండి, మాకెందుకు? మనం దోస్తులు అన్నాడు. అలా మనం ఒక బంధంతో వెళ్ళాలి. జర్నలిస్ట్, పొలిటీషియన్స్, రాజమండ్రి నాయకులతో మాకొద్దండి, నన్ను మా చెల్లిని అలా వదిలేయండి. అలాగే సరిగ్గా దేవేష్ ఒక అబ్బాయి అన్న, అతను కారు క్లీనింగ్ హిస్ కార్, హీ ఫౌండ్ 1 ప్లాస్టిక్ కవర్ రైట్ సైడ్ బ్యాక్ వీల్ ఆఫ్ హిస్ కార్లో ఒక కవర్ దొరికింది. సో సరికా దేవేష్ చాలా ఉంది ఇదంతా ఎఫ్ఐఆర్. ఈ స్టేటెడ్ దట్ సమ్ అన్నోన్ పర్సన్స్ విత్ ఎ క్రిమినల్ ఇంటెన్షన్ డు బుక్ హిమ్ అండర్ ఎ డ్రగ్స్ కేస్ ఇంప్లాంటెడ్ ది అబౌవ్ గంజా ప్యాకెట్ అండర్ హిస్ కార్. ద వర్త్ ఆఫ్ గంజా అప్రాక్సిమేట్లీ 3,500. ఈ కార్యక్రమం చేసింది ఒక అబ్బాయి చోటు అని, అలాగే వాళ్ళ స్నేహితులు 3. చోటుకి 3 స్నేహితులు. ఈ 4 కలిపి ఈ దాంట్లోని ఇంక్లూడ్ అయ్యారన్నది ఒక ఆఫీసర్ని నేను అడగగా తెలిసింది.
ఇప్పుడు ఇతను చేసే ఎలిగేషన్ ఏంటంటే అందులో ఒకడు నాతో ఫోటోలు ఉన్నాడు, అందులో ఒకడు గంజాయి వ్యాపారంలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే తనకి ఇచ్చిన సబ్జెక్ట్ మీద కూడా తనకు అవగాహన లేదు అబ్బాయి భరత్కి. ఆ గంజాయి వ్యాపారంలో ఉన్నాడా, ఏం చేసాడన్నది కూడా తనకు తెలియదు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా నేను తెలంగాణ ఎస్ఐ గారికే చేస్తాను. నంబర్ కూడా సేకరించారా మీరు? చాలా సిద్ధంగా, అంటే సంసిద్ధం. సిద్ధం అంటే సంసిద్ధం అని అంటున్నారు. ఆయన సిద్ధం అని అక్కడ మాట్లాడగానే ఇక్కడ ఈయన సంసిద్ధం అయిపోయారు ఈయన. శంకర్ ఎస్ఐ అటన్నా ఇక్కడ తెలంగాణ. అదే ఆయన నోటంటే మీరు ఎందుకని. అయితే మొత్తానికి ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కి డాను బిగ్ బాస్ మీరా? భరత్రామ్. భరత్ రామ అన్న నువ్వు ఎంతసేపు నాలో భర్తను చూసుకుంటున్నావు. అలాగే కాదన్న, మనం నేను ఆదిరెడ్డి శ్రీనివాస్ వేరే, భరత్రామ్ వేరే. ఓకే ఓకే. అందరికీ హైట్ వెయిట్ ఒకేలా ఉంటే నాకు కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నా నేను. హలో ఎస్ఐ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నేను ఆదిరెడ్డి శ్రీనివాస్ అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మన ఊరి నుంచి తీసుకెళ్లారు కదా పిల్లల్ని, అది ఏంటి సార్ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పగలుగుతారా? అది 29 సెక్షన్ 29 ఆఫ్ NDPS యాక్ట్ సార్, గాంజా కేసు. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే చోటు అని ఉన్నాడు కదా సార్. చోటు. ఓకే. చోటుకి హైదరాబాద్ లో ఒక లవర్ ఉంది. లవర్. లవర్ కి వాళ్ళ బ్రదర్, లవర్ వాళ్ళ బ్రదర్. అయితే వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఏమైందో తెలియదు పర్సనల్ గా. ఓకే. ఆ ఇష్యూలో వాళ్ళ బ్రదర్ ని ఏదో విధంగా డ్రాప్ చేయాలని చెప్పేసి వన్ కార్ లో గాంజాయి పెట్టారు వెళ్ళి తీసుకుపోయి. ఎవరు సార్? ఈ చోటు స్నేహితులు. చోటు అండ్ చోటు ఫ్రెండ్స్. చోటు కూడా ఉన్నాడు, చోటు వాళ్ళ స్నేహితులు. ఓకే. జాకీ అండ్ వాళ్ళు 7-8 మెంబర్స్ ఉన్నారు టోటల్ గా. ఓకే. గాంజా తెచ్చిన వాళ్ళు ఎక్కడ తెచ్చినారు ఏంది అనేది అంతా. ఓకే. అయితే అట్లా డ్రాప్ చేసి వాన్ ఇరికేయాలనుకున్నారు కానీ వీళ్ళు ఇరుక్కుపోయారు అంతే. ఓకే సార్. చిన్న ఇన్సిడెంట్ కానీ వాళ్ళు అంత సిల్లీగా ఆలోచించి అదే చిన్నపిల్లలు కదండి, బుర్ర తక్కువలు ఉంటాయి. నెక్స్ట్ ఇది వాళ్ళు ఏదైనా స్మగ్లింగ్ గంజాయిలోని అట్లా ఏం లేదు, సప్లై చేయడం స్మగ్లింగ్ చేయడం ఏం లేదు. ఓకే. జస్ట్ వాడిని ఏదో విధంగా ఏదో చేయాలి. వాడు అంటే ఈ సరికా దేవేష్ సార్. దేవేష్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చోటు ఎవరి మనిషి, మీ మనిషా భరత్ గారి మనిషి? చోటు వైసీపీలో తిరుగుతాడన్న. ఓకే. అంతవరకు నాకు ఐడియా ఉంది. ఆ అబ్బాయి కూడా యాంకర్ అనమాట, మీ మీడియా గ్రూపే. మళ్ళీ మమ్మల్ని కలుపుతారు కదండి, మళ్ళీ మమ్మల్ని కలుపుతారు. ఏమో చేయాలి అన్న. చోటు అన్నవాడు యాంకర్, మీడియాలో ఉంటాడా లేదా రాజమండ్రి ఎవరినైనా అడగండి అన్న, అలా పరిచయం అంతే. మీడియాలో ఉంటాడు, మళ్ళీ వైసీపీలో ఎందుకు ఉంటాడు? ఏం మీడియాలో ఉన్న వాళ్ళు వైసీపీలో ఎందుకు ఉండకూడదు అన్న? ఓకే ఓకే అన్న నువ్వు ఐ లవ్ యూ అన్న. లవ్ యూ టూ అన్న. సరే, చోటు స్నేహితులు ముగ్గురు వెళ్ళారు. చోటు గర్ల్ ఫ్రెండ్ కోసం వీళ్ళు ఏదో నీ కళ్ళల్లో ఆనందం కోసం మేము చేస్తామని వీళ్ళు చేశారు పనికిమాలిన పని. అది 3,000 రూపాయలు గంజాయి పెట్టారు. స్మగ్లింగ్లో కానీ డ్రగ్స్ బిజినెస్లో కానీ వీళ్ళు ఎవరు లేరు. మనోడేంటి ఈ రోజున ఇప్పుడే చూపించారు, ఇలా పెట్టేసి గంజాయిలో దొరికేసారు వీళ్ళు బాసు ఇది అదే నోటుకు వచ్చింది పేలేస్తున్నాడు భరత్. అరే బాబు, వీళ్ళు గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కాదు, స్నేహం కోసం వెళ్ళారు. లాస్ట్లో చెప్తాను, స్నేహం కోసం వెళ్ళారు, ఆయన తప్పు చేశారు. అసలు నీ వెనకాల ఉన్నవాడు 300 కేజీలు దగ్గర దొరికాడు, దాని గురించి సమాధానం చెప్పమని 2 months నుంచి అడుగుతా. 2 months ఆర్ సంథింగ్. 300 కేజీలా? 300 కేజీలతో తెలంగాణలో దొరికాడన్న. 300 కేజీలు అంటే పెద్ద బస్తా అండి. అదే మరి అన్ని కోట్లు విలువ అంటున్నాను. ఇది 300 రూపాయలు 3,000 రూపాయలు అడుగు కోట్లతో వ్యాపారం చేసి గంజా స్నేహితులు ఉన్నారు. ఈరోజు నేను నా క్యారెక్టర్ నిలబెట్టుకుంటున్నాను. తెలిసి చేసాడో తెలియక చేసాడో, స్నేహం కోసం చేసాడో, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, చోటు కాదు, ఈ జాకీ అన్న వ్యక్తి మా పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ కార్యక్రమాల నుంచి తను దూరం చేస్తున్నాను. ఇది నా క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు పీతా రామకృష్ణ అన్న వ్యక్తి పొడిసేస్తానండి అన్నాడు, కత్తిలు ఇచ్చుకొని తిరిగాడు, ఒకరిని పొడిచిన వీడియో ఉంది. నువ్వు ఇంకా వెనకాల వేసుకొని అతను తిరుగుతున్నావు. నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు జనాల్ని ఎంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నావు. రాజమండ్రి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాడు. రక్త చరిత్ర అన్నది ఎక్కడో విన్నాం, ఏదో కొన్ని ప్రాంతాలు. ఇప్పుడు రాజమండ్రికి పరిచయం చేస్తున్నాడు ఈ అబ్బాయి. థ్యాంక్ యూ అన్న. విషయం థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.